వెల్కమ్ టు జేవికి కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్లోడ్ అవుతుందండి. ఇది వచ్చేసి నాటుకోడి పుంజండి, అంటే పందెం కోడి ఉంటుంది కదా సంక్రాంతి స్పెషల్లో, అది నాటుకోడి పుంజండి. నేను నీట్గా కడిగి పెట్టుకున్న పుంజుని, అలాగే విధంగా చికెన్ని పసుపు కొంచెం ఉప్పేసి ఉడకబెడుతున్నానండి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా పుంజు మాంసం అంటేనే. పందెం కోడి కూడా సంక్రాంతి స్పెషల్లో దొరకటం అంటేనే చాలా కష్టం అండి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో అనేది ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి ఈ మాంసం వచ్చేసి, అందుకనే 4-5 విజిల్స్ అనేది రానివ్వాలన్నమాట. ఇలాగ మూత పెట్టేసిన తర్వాత ఒక 5 విజిల్స్ అనేది రానిచ్చానండి నేను. ఇలాగ చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి. అంతే, ఇలాగ వాటర్ కూడా చాలా ఉన్నాయి కదా, ఈ వాటర్ని మన కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ బాయిల్ చేసిన తర్వాత నేను బాండీ పెట్టేసుకొని, బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలా విధంగా 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇలాగ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఇలాగ 1 నిమిషం అనేది మూత పెట్టేసుకొని చక్కగా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవుతాయి. ఇలాగ ఉల్లిపాయలు అన్నీ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీరు మిక్సీ కూడా పట్టేసుకోండి. గ్రేవీగా కావాలనుకుంటే చక్కగా ఉల్లిపాయని మిక్సీ పట్టేసినా కూడా టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఇలాగ చక్కగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని, అది కూడా పచ్చివాసన అనేది పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రెష్గా పట్టింది అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అవి ముక్కలన్నీ తీసి ఫస్ట్ అందులో వేసేసుకోండి. కొంచెం ఫ్రై అవనివ్వాలి కదా, అందుకని ఇలాగ ఫ్రై అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. ఆల్రెడీ పసుపు వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేయండి. కావాలనుకుంటే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. ఇలా పట్టిన తర్వాత ఇలా 1 నిమిషం అనేది వదిలేయండి. తర్వాత మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అనేవి మసాలా కారం అనేది వేయండి. ఎందుకంటే మనం చికెన్ తక్కువే కాబట్టి కారం కూడా తక్కువే పడుతుంది. పచ్చిమిరకాయలు కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి కారం మొత్తం చికెన్లో మొత్తం కలిపిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ మిగిలినాయి కదా, ఆ వాటర్ కూడా పోసేయండి. అందులో చక్కగా ఉడికిపోతుందండి. వాటర్ పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు అనేది వదిలేయండి. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని దగ్గర పడే వరకు మనము ఉంచేసుకోవాలండి. ఆ వాటర్ సరిపోతాయి, ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ చేసాం కాబట్టి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా, 1 టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. ఇలాగ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మసాలాలన్నీ వేసాం కదా, మళ్ళీ ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి. ఇలాగ కూర అనేది దగ్గర పడే వరకు మనము చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఇలాగ కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా దగ్గర పడినివ్వండి. కర్రీ వచ్చేసి మీకు ఏమైనా పలావు బగారా రైస్ ఉంటే ఈ పులుసు అనేది గ్రేవీ అనేది సరిపోతుంది. మనం రైస్లోకి అయితే ఇంకా డ్రై చేసేసుకోవచ్చు. పందెం కోడి అంటేనే ఎంతో టేస్టీగా ఉంటుందండి. సంక్రాంతికి తప్ప ఎప్పుడు దొరకదు కదా, ఇది వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు మన లాంగ్ వీడియో అలాగే షార్ట్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు త్వరగా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు దగ్గర పడిపోతుంది అన్నమాట. దగ్గర పడిపోయిందండి, కర్రీ అయితే అయిపోయిందండి. ఇట్లాగా చక్కగా పందెం కోడి పుంజుతో ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.